మనం సిద్ధపడదాం. చదవబడిన మాటలోని ప్రధానమైన అంశము యెరూషలేమునకు సమీపించి. ఎవరు సమీపించారు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు యెరూషలేమును సమీపించారు కనుక ఒక చిన్న టైటిల్ పెట్టుకున్నాం. ఈ అంశానికి ఒక టైటిల్ పెట్టుకుంటే మనకి బాగా గుర్తుండిపోతుంది. నేను అందుకే టైటిల్ పెడుతూ ఉంటాను, యేసు యెరూషలేము యాత్ర. యేసు యెరూషలేము యాత్ర. జీసస్ జర్నీ ఫర్ జెరూసలేం. జీసస్ జర్నీ ఫర్ జెరూసలేం. యేసు యెరూషలేము యాత్ర. చాలా ప్రత్యేకమైనటువంటి అంశం అండి. మనం గమనించినప్పుడు 4 సువార్తలలో కూడా కొన్ని సంఘటనలు లేదా కొన్ని అంశాలు మనకు కామన్గా కనబడుతూ ఉంటాయి. అటు వాటిలో మొదటిది మన ప్రభువు యొక్క బాప్తిస్మము. ఆయన తీసుకున్న బాప్తిస్మము మనకు 4 సువార్తలలో కనబడుతుంది. మరి రెండవది 5,000 మందిని ఆయన 5 రొట్టెలు 2 చేపలతో తృప్తిపరచబడినటువంటి ఆ ఘట్టము కూడా మనకు ఈ 4 సువార్తలలో కనబడుతుంది. అటు తర్వాత మనకు ఏదైనా కనబడుతుంది అంటే ఈ 3వ అంశముగా ఉన్నటువంటి ఈ యొక్క యెరూషలేము యాత్ర. ఈ జయ ఉత్సాహముతో సాగినటువంటి యాత్ర చాలా ఉన్నాయి. ఈ తర్వాత ప్రభురాత్రి భోజనము, అలాగే ప్రభువును సిలువ వేసిన ఘట్టము, ఆఖరిది ఆయన పునరుద్ధానము. ఈ 4 అనగా ఇవాళ ఈ పట్టలాదివారము మొదలు, ఈ పామ్ సండే మొదలు రానయ్యేటటువంటి ఈస్టర్ పునరుద్ధాన దినము వరకు ఈ హోలీ వీక్లోనే 4 అంశాలు ఉన్నాయండి. ఇవాళ ఉన్నటువంటి ఈ పట్టలాదివారము, రానయ్య ఉన్నటువంటి ప్రభురాత్రి భోజన సంస్కారము, ఆ పక్క రోజులనే జరిగే సిలువ ఘట్టము, అటు తర్వాత మన పునరుద్ధాన దినము, మన ప్రభువు పునరుద్ధాన దినము. ఈ 4 విషయాలు. వీటికి ముందు నేను చెప్పినటువంటి మన ప్రభువు యొక్క బాప్తిస్మము కార్యక్రమము, అలాగే 5,000 మందిని మన ప్రభువు పోషించిన విధానం, 4 సువార్తలలో కనబడే 6 అంశాలు. ఈ 6 విషయాలు 4 సువార్తలలో కూడా కనబడతాయి. సరే, అలా కనబడుతున్నప్పుడు ఇంతకీ ఏంటి ఈ యెరూషలేము యాత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత? ఏమిటి యాత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత? ఆయన ఎప్పుడు యెరూషలేమునకు వెళ్ళలేదా అంటే వెళ్ళాడు. యూదుల ఆచారమును బట్టి మన ప్రభువు యూదుడు కనుక ఆయన జన్మించిన ఆ 12వ దినముననే సున్నతి పొందుటకు ఆయన మొట్టమొదటిగా యెరూషలేమునకు కొనిపోబడ్డాడు వారి తల్లిదండ్రుల చేత. అటు తర్వాత ఏటా వారి ఆచారం అండి, ప్రతి ఏటా. అయితే మనకు రాయబడి ఉన్న మటుకు కొన్ని సందర్భాలే. ఆయన ప్రతి ఏడు యెరూషలేమునకు వెళ్ళేవాడు. అక్కడ జరిగించవలసిన కొన్ని ఆచారములను, ఆ పస్కాలు వాటి ఆచారములను ఆయన జరిగించేవాడు. తిరిగి మరలా ఆయన స్వగ్రామానికి వస్తూ ఉండేవాడు. అయితే ఈ యెరూషలేము యాత్ర ఆయన జీవితంలో సాగినటువంటి ఆఖరు యాత్ర, ఆఖరు యెరూషలేము యాత్ర. ఆఖరు యెరూషలేము యాత్ర కనుక జయోత్సాహంతో జరిగిందంటారా? అంటే అందుకనంటారండి. ఇప్పుడు ఎందుకు జరిగించుంటారో చెప్పండి. మీరు చెబుతూ ఉండండి, నేను తెలుసుకుంటాను. నేను చెబుతున్నప్పుడు మీరు తెలుసుకోండి. అందరం కలిసి నేర్చుకుందాం. అది ఆఖరు యాత్ర కనుక గొప్ప జయోత్సాహంతో జరిగిందా? అందుకు కాదు. కానీ ఆ యాత్ర జరిగించడానికి మన ప్రభువుకున్న కారణము, మన ప్రభువుకు ఉంటే ఆయన ఆ వీధిగా ఆ మట్టలతో ఎదుర్కొంటూ, ఆ ఖర్జూరపు మట్టలతో ఆయనను ఎదుర్కొంటూ, ఆయనను ఘనముగా ఆహ్వానించడానికి అక్కడకు కూడి వచ్చిన యెరూషలేము ప్రజలకు కూడా ఒక కారణం ఉందండి. మన ప్రభువుకు ఒక కారణము, యెరూషలేము ప్రజలకు ఒక కారణము. ముందుగా యెరూషలేము ప్రజల కారణమును చూస్తే, వారు ఎందుకు ఆ రీతిగా మన ప్రభువును ఆహ్వానిస్తూ ఉన్నారంటే, వారికి తెలియపరచబడిన ప్రవచనము. ఏంట ప్రవచనం? జకరియా గ్రంథంలో 9వ అధ్యాయంలో 9వ వచనంలో
యెరూషలేము నివాసులారా, ఆ, 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 ఆ. కదా, ఆ ప్రవచనం తెలిసిన వారుగా దానిని బాగుగా ఎరిగిన వారై ఉన్నటువంటి అక్కడి ప్రజలు ఆ గాడిదను అధిరోహించి వస్తున్నటువంటి ప్రభువును బట్టి తమను విమోచించడానికి వస్తున్నటువంటి మెస్సయ్య ఇతడే. అక్కడ గాడిదను అధిరోహించి వస్తాడన్నాడు కదా, అదిగో గాడిదను అధిరోహించి వస్తున్నాడు. ఒలివల కొండ వైపు నుండి వస్తాడు అంటున్నారు కదా, అదిగో ఒలివల కొండ వైపు నుండి వస్తున్నాడు. కనుక మన మెస్సయ్య ఇతడే. అయితే వారి దృష్టిలో మెస్సయ్య అనే భావన ఏంటంటే అప్పటికే ధర్మశాస్త్రం వలనైనటువంటి అణచివేతకు లేదా ధర్మశాస్త్రం వలనైనటువంటి భారమునకు గురి కాబడి, మరొక పక్క రోమా పరిపాలనలో వారి యొక్క అరాచకపు అక్రమముతో కూడినటువంటి పరిపాలనకు గురి కాబడి గొప్ప అణచివేతలో ఉన్నారండి యెరూషలేము ప్రజలు. ఇటు ధర్మశాస్త్రం వలన అనగా ఆధ్యాత్మిక విషయముల పట్ల, అలాగే భౌతికముగా వారి యొక్క జీవన విధానములో వారు రెండు విషయములలో గొప్ప భారముతో అనగా భరించాలన్నటువంటి స్థితిలో వారు నలిగిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో వారు విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంటే వారికి ఒక ప్రవచనం జ్ఞాపకం వచ్చింది. జకర్యా 9:9. ఆ ప్రవచనాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రవచనంలో ఉన్న మాటలు ఇక్కడ వారి కనుల ఎదుట జరుగుతున్నటువంటి సందర్భం, ఆ రెండింటినీ వారు కలిపి, ఓహో ఇతడే కదా మనకు రాబోతున్నటువంటి రాజు, ఇతడే కదా మన మహారాజు, ఆ రోమా ప్రభుత్వాన్ని ధిక్కరించి గొప్ప సైన్యమును కలిగి వారితో యుద్ధము చేసి వారిని ఓడించి మనకు విమోచన కలుగజేయువాడు, మనలను స్వతంత్రులుగా చేయువాడు ఈ మెస్సయ్యని, ఈ నజరేతు వాడే అనే ఒక గొప్ప భావనలో వారు ఉన్నారండి. రక్షకుడిగా ప్రభువును వారు చూడటంలా, ఆధ్యాత్మిక రక్షకుడిగా వారు చూడటం లేదు, కానీ భౌతికంగా తమ రక్షకుడిగా వారు ప్రభువును చూస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి. అందుకే మీరు తర్వాత చూసినప్పుడు అటువంటి ఒక భావనలో వారు ఉన్నారు కనుకనే ఆ తర్వాత వారు ఏం చేస్తారో తెలుసా, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా పటాపంచలైపోతాయి. వారు అనుకున్న మెస్సయ్య వేరే, మన ప్రభువు కనబడుతున్న విధానము వేరే. అటువంటి ఒక విధానంలో అప్పటికే విసిగిపోయినటువంటి ఆ ప్రజలు తమ ఆఖరు ఆశ కూడా అడియాసగా మారిపోయి ఇక వారికి నిరాశ మిగిలిందన్న సమయంలో వారు చూసినట్లయితే మీరు ఈ లూకాసు వార్తలో చూడండి, ఒకసారి ఒక మాట మీకు చూపిస్తారు. వారి యొక్క నిరుత్సాహమును వారు ఎంతగా వ్యక్తపరుస్తారంటే లూకాసు వార్త 23వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట మీకు చూపిస్తున్నారండి. పిలాతు వారు వీని సిలువ వేయము. చాలు, చూసారండి వారు ఎంత నిరాశకు వారి గురి కాబడ్డారంటే, సిలువ వేసేది అతనే. ఎందుకంటే మనకి మనం అనుకున్న పర్సన్ అతను కాదు, మనం అనుకున్నటువంటి వ్యక్తి అతను కాదు, మన విమోచకుడు అతను కాదు, కానీ మన విమోచకుడు వల్ల నటించాడు. చూసారా, అతన్ని బట్టి మేము గొప్ప నిరాశకు లోనయ్యాం. చూసారా, సిలువ వేసేది అతనే అని. చూడండి ఆ మాట మీరు చూడండి, వారి మాటలు మీరు 1-2 మాటలు చదివితే అర్థమవుతుందండి వారు ఎంత నిరుత్సాహానికి గురైపోయారు. పిలాతు తీర్పు తీరుస్తున్నారు. పిలాతే ఇతరులు నాకు ఏ తప్పు కనపడటం లేదే, ఇతరుని విడిచిపెడదామని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు ఆ ప్రజలు చూడండి వారితో గాయపడినట్లుగా వారు ఎటువంటి మాటలు అన్నారంటే, వీరిని సిలువ వేయము అని 1-2 మార్లు కేకలు వేశారు. ఎందుకంటే వారి దృష్టిలో ఈ మెస్సయ్య ఈయన రాకడలో ఆ కారణము వేరే, కానీ మన ప్రభువు దృష్టిలో ఆయన యెరూషలేమునకు వచ్చిన కారణము వేరే. ఎందుకు ఆయన యెరూషలేమునకు వచ్చాడు? కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదవండి ఒకసారి. అప్పటి నుండి చేతను
యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఎక్కడ జరగాలదంతా అంటే తాను యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత కదా. అదే మాట ఒకసారి మార్కు సువార్త గురించి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో 33వ వచనంలో ఉంటుంది. మార్కు సువార్త, ఇదిగో మనం యెరూషలేమునకు వెళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద గుమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచును. ఎవరి వాళ్ళకి తెలియదా మరి ప్రజలకు, శిష్యులకు ఈ విధంగా జరగబోతుందని? ముమ్మాటికి తెలియదండి. లూకాసు వార్తలో మీకు ఆ మాట చాలా తేటతెల్లంగా అర్థమవుతుంది. ఒకసారి లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 31వ వచనాన్ని మీరు చూసినప్పుడు, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద గుమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదరు. 3వ దినమున ఆయన మరలా లేచును. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. అండర్లైన్ చేసుకోండి అక్కడి నుంచి. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. అర్థమవుతున్నదండి? ప్రజలకు తెలియదండి, అది ప్రభువుకు మటుకే తెలుసు. తాను ఎందుకు యెరూషలేమునకు వెళ్తున్నాడు? ప్రభువు దృష్టిలో ఆయన యెరూషలేమునకు వెళ్ళడానికి ఆయన ఉద్దేశము వేరే, అయితే ప్రజల ఉద్దేశము వేరే. ఒక మాటగా చెప్పాలంటే వారు లేఖనాలను కొంత మట్టుకే గ్రహించారండి. కొందరు కొంత మట్టుకే చదివారు, కొందరు చదివిన దానిని కొంత మట్టుకే అర్థం చేసుకుంటున్నారు. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఈ జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్న మాటను మీరు చూసినప్పుడు ఒకసారి చదవండి ఆ మాట. జకర్యా 9:9 మీరు చూసినప్పుడు, సియోను నివాసులారా, ఉల్లాసముగా ఉండి దీనుడనై, కదా దాన్ని అంతవరకు గుర్తుపెట్టుకోండి. దీనుడనై కదా, ఆయన ఎలా వస్తున్నాడని ప్రవచనం చెబుతున్నదంటే, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, ఇంకా గాడిదను లేదా గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. నేను అంటాను, నాకు అర్థమైన దాన్ని బట్టి వారు అక్కడ నీతిపరుడని గ్రహించగలిగారు, రక్షకుడని వారు గ్రహించగలిగారు, గాడిదను లేదా గాడిద పిల్లను ఎక్కి వారు అతను రాబోతున్నాడన్న విషయాన్ని వారు గ్రహించగలిగారు. కానీ ఆయన దీనుడని వారు గ్రహించలేకపోయారండి. ఎందుకంటే వారి దృష్టిలో ఈయన గొప్ప యుద్ధశూరుడిగా, గొప్ప సైన్యములు కలిగిన వాడిగా, రోమా సైన్యాన్ని ఢీకొంటూ హోరాహోరీగా వారితో యుద్ధము చేసి వారిని ఓడించి వారి ఆధీనంలో ఉన్నటువంటి తమ ప్రాంతమును లేదా తమ రాజ్యమును వారు స్వతంత్రించుకుని ఆ రాజ్యమును ఆయన ప్రజలకు ఇచ్చివేస్తాడు. అది వారి యొక్క భావన. అందుకే ఆ దీనుడు అనే మాటను వారు మరిచిపోయారు కనుకే వారు మన ప్రభువును ఆ రీతిగా చాలా గొప్పగా ఊహించుకున్నారు. మిగతా 3 విషయాలు సరిపోయినాయి. నీతిపరుడు, రక్షకుడు అనుకున్నారు, గాడిద నిర్వహించి వస్తాడు అనుకున్నారు, ఆయన ఆ రీతిగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ దీనుడు అని చెప్పి అక్కడ ప్రవచనంలో ఉంటే వారు ఆ దీనుడు అనే మాటను మరిచిపోయారండి. కాబట్టి వారు మన ప్రభువుని ఇంకొక రీతిగా ఊహించుకున్నారు. ఆ రీతిగా యెరూషలేమునకు సిద్ధపడిన మన ప్రభువు అక్కడ చేరి వచ్చినటువంటి యెరూషలేము వాసులకు ఒక రీతిలో కనబడుతూ ఉంటే, ఆయన రాకడలో వారి యొక్క ఉద్దేశం ఒకటైతే వారి యొక్క ఆశలను అడియాసలు చేస్తూ మన ప్రభువు అక్కడకు వచ్చిన విధానము వేరే. మీరు అందుకే చూస్తే లూకాసు వార్తలో రాయబడింది చూసారు. అక్కడ 19వ అధ్యాయం మనం చదివినప్పుడు ఆ 18వ అధ్యాయంలో వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. 18:34 చూసారండి.
మరుగు చేయబడ్డాయి. అది పంపబడిన తండ్రి అయిన దేవునికి, కార్యార్థి వచ్చినటువంటి ఆయన ఏకైక కుమారుడికి, ప్రభువుకు మాత్రమే తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు. ఆయనకు మటుకే తెలుసు ఈ యెరూషలేము యాత్ర ఆయన జీవితంలో ఆఖరు యాత్ర కాబోతున్నది కదా. కొందరు ప్రాముఖ్యంగా ప్రభువులు ఎరగనటువంటి వారు, అన్యజనులు, హేతువాదులు ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటారు. అదేదో యాదృచ్ఛికంగా జరిగిపోయిందిలే, యాదృచ్ఛికంగా జరగలేదండి. అది యాదృచ్ఛికంగా జరిగిన యాత్ర కాదు. అది ప్రవచనాల నెరవేర్పు ఒకటైతే, సర్వ మానవాళి రక్షణ కొరకు ఆ దేవాది దేవుడు తలపెట్టినటువంటి యెరూషలేము జైత్ర యాత్ర, అది విజయముతో కూడిన యాత్ర, మనలను విజయ తీరములకు నడిపించే యెరూషలేము యాత్ర. ఆ యాత్రను మనకంటే ముందు మన ప్రభువు తలపెట్టాడు. ఒకనాటికి పరమ యెరూషలేములకు నీవు చేరుకోవాలి కనుక నీకు ముందుగా ఆయన ఇహ ముందు ఉన్నటువంటి ఈ యెరూషలేములకు ఆయన మనకంటే ముందుగా చేరుకున్నాడు. ఆ యెరూషలేము యాత్రలో చాలా ప్రత్యేకత ఉంది. తాను ఎందుకు వెళుతున్నాడో తెలిసి, తాను అప్పగింపబడబోతున్నాడని తెలిసి, తాను అవమానించబడబోతున్నాడని తెలిసి, తాను కొరడాలతో కొట్టబడుతున్నాడు అని తెలిసి, తన మీద ఉమ్మివేయబోతున్నారని తెలిసి, అన్ని తెలిసి మన ప్రభువు ఆ యాత్రకు సిద్ధపడ్డాడు. యెరూషలేము యాత్ర కదా. వాస్తవంగా ఒక ఆలోచన చేస్తే, ఒకరి జీవితంలో ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అంటే ఎవరైనా తెలిసి అడుగు పెడతారండి? అడుగు పెడతామా మనం? అడుగు పెట్టాడు. కానీ మన ప్రభు మన కొరకు అడుగు పెట్టాడు. నీ కొరకు ఆయన ఎంత సహించాడో ఆ మాటల్లో ఆయన చెప్పకనే చెప్పాడు. 3 సువార్తలను చూసాను మనం కదా. ఆయన శిష్యులకు తెలియపరిచాడు కదా, నేను యెరూషలేమునకు వెళుతున్నాను, పదండి మనం యెరూషలేమునకు వెళదాం. అక్కడ జరగవలసిన కార్యం ఒకటి ఉంది, నెరవేర్చవలసిన దేవుడి చిత్తం ఒకటి ఉంది, నేను జరిగించవలసిన పని ఒకటి ఉంది. దానిని జరిగించడానికి మనం సిద్ధపడి వెళదాం. పదండి మీరు నాతో పాటు, పదండి. అలా వెళ్ళబడిన మన ప్రభువు ఏ రీతిగా ఆయన గాయపడ్డాడు, ఏ రీతిగా ఆయన అవమానింపబడ్డాడు, అందరి బట్టి మనకు ఏమి కలిగిందో మనం ఏమి పొందుకున్నామో కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తూ ఈ దినపు ధ్యానాంశం మనం ముగించుకుందామండి. అలా యెరూషలేమునకు నడిపించబడిన మన ప్రభువు కదా, జయోత్సాహముల మధ్యన నడిపించబడిన మన ప్రభువు, దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చుటకు నడిపించబడిన మన ప్రభువు, అక్కడ ఆయన చెప్పిన రీతిగానే గొప్ప అవమానమును, అపహాస్యమును, కొరడాలతో దెబ్బలను ఆయన పొందుకున్నాడు. అందుకే పేతురు భక్తుడు రాసిన ఆయన మొదటి పత్రికలో చూడండి, మొదటి పత్రికలో 2వ అధ్యాయంలోని 24వ వచనంలో ఉన్న మాట. మొదటి పేతురు పత్రిక, చనిపోయి మోసెను ఆడలైన వేసుకుంది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఆయన పొందిన గాయముల చేత యెరూషలేమునకు నడిపించబడిన మన యేసు ప్రభువు పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందాము. నీ గాయములకు స్వస్థత కలుగ చేయడానికి, నీ రోగములను స్వస్థపరచడానికి ఆయన యెరూషలేమునకు నడిచాడండి. ఏదో యాదృచ్ఛికముగానో గొప్ప ఆనంద వేడుకలను జరుపుకుందామను, లేదా అక్కడ జనులు ఆ రీతిగా ఆయనకు ఘన స్వాగతమును పలుకుతారని, చక్కగా వాటిని ఆస్వాదించుదామని కాదు. అన్నీ తెలిసి, తాను అవమానింపబడతాడని తెలిసి, తాను అపహాస్యము పొందుతాడని తెలిసి, గొప్ప అవమానముగా ఎంచు ఆ ఉమ్మి వేయబడతాడని తెలిసి, కొరడాలతో కొట్టబడతాడని తెలిసి, తొదకు తాను చంపబడతాడు, తాను మరణము నొందుతాడని తెలిసి వెళ్ళాడండి యెరూషలేము యాత్ర. ఇదే మాటను యెషయా భక్తుడు చూడండి 53వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటాడు. యెషయా 53
చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నమాట, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిన. చాలు కదా, చదవండి పోనీ. మన దోషములను బట్టి చదవండి ఆఖరు వచనం, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు పొందిన దెబ్బల చేత కదా, పాత నిబంధనలో ఆయన పొందిన దెబ్బల చేత. కొత్త నిబంధన విషయానికి వచ్చేలోకి ఆ నవ నిబంధనలో పేతురు భక్తుడు అంటాడు, ఆయన పొందిన గాయముల చేత. ఏమిటండి గాయములకు దెబ్బలకు తేడా? చూడండి, ఎప్పుడైనా మనకు దెబ్బలు తగిలితే గాయముగా మారుతుంది కదా. తగిలిన ప్రతి దెబ్బ కూడా కొంతకాలానికి, కొంత సమయానికి గాయముగా మారాలి. ఆ గాయములు కొంతకాలానికి మారిన తర్వాత ముద్రలుగా మిగిలిపోతాయి. గమనిస్తున్నారండి? మనకు కలిగిన దెబ్బలు గాయములుగా మారతాయి. గాయములు కొంతకాలానికి మారాక ముద్రలుగా, ఆనవాలుగా మిగిలిపోతాయండి. మనకు ఒకప్పుడు కలిగిన గాయము ఇదేనని, ఇలాగ మనము గాయమును కలిగి ఉన్నామని, గాయములకు మనము గురి కాబడ్డామని ముద్రలుగా కనబడుతూ ఉంటాయి. అందుని బట్టి గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మహాశయుడు ఈ మాట అంటూ ఉంటాడు, 6వ అధ్యాయం 17వ వచనములో, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. చాలు. అంటే ఆయన పొందిన దెబ్బల చేత, ఆయనకు కలిగిన ఆ దెబ్బల వలన గాయముల చేత ఆ ముద్రలు ఏర్పడ్డాయి. అటు ముద్రలని నేను కూడా ధరించుకున్నాను అని ప్రభువు కొరకు ఎంతగానో ప్రయాసపడిన పౌలు మహాశయుడు అక్కడ చెబుతూ ఉన్నాడు కదా. ఈ లోకము నుండి మన ప్రభువు తీసుకువెళ్ళింది మనము కొట్టిన దెబ్బలండి, మన వలన కలిగిన గాయములను ఆయన తీసుకొని వెళ్ళాడు కదా. వాటి తాలూకు ముద్రలను ఆయన తీసుకొని వెళ్ళాడు. అవేవో సంతోషించదగినదో గొప్ప మధురానుభూతిని కలిగించే విషయము కాదు. మన వలన కలిగిన దెబ్బలు, మన వలన కలిగినటువంటి గాయములు, వాటి వలనైనటువంటి ఆనవాలుగా మిగిలిపోయిన ఆ ముద్రలను ఆయన పరమనకు తీసుకొని వెళ్ళాడు కదా. మీరు చూసినప్పుడు ఆయన చేతిలో గాయములు, ఆయన పాదముల మీద ఉన్న గాయములు, ఆయన వీపు మీద ఉన్న గాయములు, ఆయన తల మీద ఉన్న గాయములు, అవి చూపిస్తూనే ఉంటాడండి. తండ్రికి చూపిస్తూనే ఉంటాడు. పరమనకు చేరి కుడి పార్శ్వమున ఆసీనుడైన ప్రభువు, ఇదిగో నాకు కింద వారు ఇచ్చినటువంటి దెబ్బలు, వాటి వలనైన గాయములు, అందువలన మిగిలిన ముద్రలను ఇదిగో నేను మోసుకొని వచ్చాను. గమనిస్తున్నారా? వాటిని బట్టి, ఎందుకంటే ఆ గాయములు పొందితేనే కానీ, ఆ గాయముల చేత వలన కానీ మనకు స్వస్థత కలగదని మన దేవుడికి తెలుసు. ఆ గాయములు పొందుకోవాలి, అందును బట్టి మనము స్వస్థత పొందాలి కదా. ఆ రీతిగా చూసినప్పుడు ఆ యెరూషలేమునకు నడిపించబడిన మన ప్రభువు తాను ఏమవుతాడో, తుదకు ఏమైపోతాడో, తనకు ఏది కానున్నదో అని బాగుగా తెలిసి కూడా వెళ్ళిన ప్రభువు ఆ గాయములను ఏ రీతిగా, ఎన్ని రకాలుగా ఆయన పొందుకున్నాడో కొన్ని విషయాలను మనం చూద్దాం. మొదటగా ఆయన పొందుకున్న గాయాలను మనం చూసినప్పుడు మన ప్రభువు మానసికముగా గాయపడ్డాడు. మానసికముగా గాయపడ్డాడు. రెండవది శారీరకముగా గాయపడ్డాడు. శారీరకముగా. మూడవది ఆత్మీయముగా గాయపడ్డాడు. నీ కొరకు, నా కొరకు ఆయన మానసికంగాను, శారీరకంగాను, ఆధ్యాత్మికంగా లేదా ఆత్మీయముగాను గాయపడ్డాడు. ఆ మానసిక గాయము, మానసిక గాయాలు ఏ రకంగా, ఏ రీతిగా ఆయన ఈ మానసిక గాయాలను పొందుకున్నాడు అంటే చూద్దాం. మానసిక గాయము అన్నిటికంటే చాలా లోతైన గాయం అండి. చాలా లోతుగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా లేతగా, అనగా ఎప్పుడు కూడా పచ్చిగానే ఉంటాయి కదా. మనం కూడా బాగా చూద్దాం. ఒక మాట, ఒంటి మీద పడిన దెబ్బలన్నా మాసిపోతాయి, కానీ హృదయానికి తగిలిన దెబ్బలు మాకు. అటువంటి మానని గాయాలు, ఆ లోతుగా ఎంతో లేతగా ఉండే
తెలిసి కూడా ఆయన ఈ సుదినాన మన మటుకు సుదినం అది, కానీ ఆయన మటుకు ఆయన తెలిసి ఈ దినం యెరూషలేమునకు ప్రయాణం అయ్యాడు కదా. ఆ మానసికమైన గాయాలు అవి ముద్రలుగా మారవండి. భౌతికమైన గాయాలైతే గాయము ఎండి లేదా గాయము మాని ముద్రగా కనబడుతుంది. మానసిక గాయాలు ఆ రీతిగా ఉండేది కాదు కదా. ఎంతో మంది నాడు చూసినట్లయితే మానసికంగా గాయపడుతూ ఉంటారు కదా. కొందరు సంఘము ద్వారా మానసికంగా గాయపడుతూ ఉంటారు, కొందరు కుటుంబంలో గాయపడుతూ ఉంటారు, కొందరు స్నేహితుల మధ్యన మానసికంగా గాయపడుతూ ఉంటారు కదా. కొందరు వైవాహిక జీవితంలో, కొందరు వ్యక్తిగతముగా అనేక కారణాల చేత మానసిక గాయాలకు గురి కాబడుతూ ఉంటారు. అవి ఎప్పుడు కూడా పచ్చిగా ఉండే గాయాలు, ఎవరు చూడలేరు కదా, ఎవరికి కనబడవు, కనపరచలేము. అటువంటి గాయాలు మన ప్రభు మన కొరకు పొందుకున్నాడు. చూస్తారండి, అటువంటి గాయాలలో, ఆ మానసిక గాయాలలో ఆయన మొదటగా పొందిన గాయము, ఒకసారి జకర్యా గ్రంథానికి రండి. జకర్యా గ్రంథము 13వ అధ్యాయములో 6వ వచనములో రాయబడి ఉన్నమాట. మా ప్రభువు మన కొరకు పొందుకున్న ఆ మొట్టమొదటి మానసిక గాయం అడుగగా చాలు. ఏమన్నాడండి ప్రభువు? అవి ఎవరి వలన కలిగినాయి అన్నాడు? నన్ను ప్రేమించిన వారి ఇంటిలో నేను ఉండగా కదా. నన్ను ప్రేమించిన వారి ఇంటిలో నేను ఉండగా. రక్త సంబంధం వలన ఏర్పడిన కుటుంబం అండి, అది రక్త సంబంధం వలన ఏర్పడిన కుటుంబం కాదు కదా. ఆయన ప్రేమతో వారితో సహవాసము చేస్తే ఏర్పడిన కుటుంబము. ఆయన వారిని ప్రేమించగా వారి మధ్యన ఏర్పడిన ఒక సహవాసము, ఒక బంధము, ఒక బాంధవ్యములో ఆయన మోసగించబడి ఆయన మానసికంగా గాయపడ్డాడండి. మానసికంగా గాయపడ్డాడు కదా. నేను వారితో కలిసి తిన్నాను, వారితో కలిసి నేను పడుకున్నాను, ఎన్నో విషయాలు పంచుకున్నాను, ఎన్నో ప్రదేశాలకు నేను వారితో వెళ్ళాను. ఇవన్నీ చేసినప్పటికీ వారు నన్ను గాయపరిచారు. వారి వలన నేను గాయపరచబడ్డాను. చాలా భారమైన విషయం. మనం ఒకరిని నమ్మి వారితో కలిసి మనము ప్రయాణంలో ఉన్నప్పుడు, వారితో మన మటుకు మన వైపు నుండి ప్రతి విషయాన్ని మనము వారికి విశదీకరిస్తూ ఉన్నప్పుడు, వారిని ఎంతగానో నమ్మినప్పటికీ వారు మనలకు చేసే ద్రోహము, అందువలన మనకు కలిగిన గాయము చాలా లోతుగా ఉంటుంది. అది ఎప్పటికీ పచ్చిగానే ఉంటుంది, ఎప్పటికీ పచ్చిగా ఉంటుంది. ఆ రీతిగా గాయపడిన వారిని తిరిగి వెనకకి తెచ్చుకోవడం కూడా చాలా కష్టం కదా. వారి మనసును లేదా వారి హృదయాన్ని తిరిగి గెలుచుకోవడం, వారిని మరలా మనం సంపాదించుకోవడం చాలా కష్టం. అటువంటి ఒక గొప్ప గాయమును మన ప్రభువు మన వలన పొందుకున్నాడు. యెరూషలేమునకు వెళ్ళి పొందుకున్నాడు. చూద్దాం ఇంకా కొన్ని గాయాలు, ఆయన పొందుకున్న గాయాలను చూస్తే, మొదటి గాయము ఎవరి వలన పొందుకున్నాడు? ఆయన ప్రేమించిన వారి వలన. ఆయన ఎవరితోనైతే సహవాసము చేశాడో వారి వలన. ఎక్కడ? ఇంట్లో కదా. ఎప్పుడు? వారితో ఉన్నప్పుడే కదా. ఇటువంటి గాయాలు. ఇంకొక గాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనానికి యెరూషలేమునకు నడిపించబడటానికి ముందు, నడిపించబడిన సమయంలో ప్రభువు మన కొరకు పడినటువంటి గాయాలను మనం చూస్తూ ఉన్నాం. చూసారు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో 11వ వచనంలో వచ్చెను, ఆయనను అంగీకరించలేదు. స్వకీయుల దగ్గరకు వస్తే వారు నా జనులే కదా, వారు నా వ్యక్తులే కదా అని ఆయన వారి దగ్గరకు వస్తే ఆయన సొంత జనాంగం ఆయన అంగీకరించలేదు.
స్నేహితుల దగ్గర కదా ఎక్కువగా ఈ ఆఫీసులలో ఉండేవారు కొలీగ్స్ దగ్గర ఆ విషయాలను పంచుకుంటూ ఆదరణ పొందుతూ ఉంటారు. కారణం ఏంటి? వారి స్వజనులు కదా, వారి తల్లిదండ్రులు కొన్ని పర్యాయములు కదా, వారి జీవిత భాగస్వామి వారిని అంగీకరించకపోవటం, అటువంటి సందర్భంలో వారు వెతుకుతూ ఆ ఆదరణ కొరకు వారు తమను అంగీకరించలేదని తమను అంగీకరించే వారి కొరకు వారు వెళుతూ వారు గొప్ప చెడు స్నేహాలలో పడిపోతారు. వారు ఆ చెడు స్నేహంలో పడి వారు పోగొట్టుకోవలసినదంతా కూడా పోగొట్టుకుంటే కానీ వారికి తెలిసి రాదు వారు ఎటువంటి ఆదరణకు వారు వెళ్ళారు. స్వజనులు అంగీకరించాలి. మన అనుకున్న వారు ఎప్పుడు కూడా మన దగ్గరకు వచ్చిన వారికి మనం నిలబడాలి. అది చాలా గొప్ప వేదన. మన ప్రభువు అటువంటి గాయములు పొందుకున్నాడు. మొదటిది, ఆయన ఇంటనున్న వారే ఆయనను గాయపరిచారు. రెండవది, ఆయనకు కలిగిన మానసిక గాయము ఆయన స్వకీయ జనులు కదా, ఆయన స్వజనాంగము ఆయనను అంగీకరించలేదు. మూడవది చూడండి, మూడవ గాయము ఆయనకు కలిగిన గాయము మార్కు సువార్త 3వ అధ్యాయంలో 21వ వచనంలో రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 3వ అధ్యాయము ఆయన మతి చెలించనని చెప్పి ఆయనను పట్టుకొని పోయి, ఈయనకి పిచ్చి పట్టింది, మతి చెల్లించింది కదా, మతి భ్రమించిన వాడు ఉన్నాడు మన మధ్యన, పట్టుకోండి వాడిని. ఎవరన్నారండి? ఇంటి వారు. ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబంలో మనం ఉంటూ ఉన్నాం. మా ఇంటిలోని వారే మనకన్నా మాట అంటే ఎంత మానసికమైన వేదనలో మనం పడిపోతాము. ఎంత మానసికమైన వేదన. గాయపరిచారు. రెండవది, అంగీకరించలేదు. మూడవది, పిచ్చి పట్టిన వాడు తీసుకెళ్ళిపోండి, ఎర్రగడ్డగా తీసుకెళ్ళిపోండి, చేర్పించేసేటక్కడ మన మధ్యలో ఉండే మనకు ప్రమాదం కదా. చూడండి, ఇంకొక మానసిక గాయం, 4వ మానసిక గాయం. యోహాను సువార్త 8వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 41వ వచనం చూడండి. మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము కదా, వ్యభిచారము వలన పుట్టిన వారము కాము. ఎవరితో అన్నారన్న మాటలు? పోనీ ఎవరైనా అన్నారు? మన ప్రభువుని అన్నారండి. మన యేసు ప్రభువుని అన్నారు వారి మాటలు. మేము వ్యభిచారము వలన పుట్టలేదు నీలాగా, మా తండ్రి ఎవరో మాకు తెలుసు. ఎంత భయంకరమైన మాట. ఎవరి కొరకు కనిపించుకున్నాడు మన ప్రభు? ఆయన ఎవరి కొరకు ఆ మాట ద్వారా మానసికముగా గాయపడ్డాడు. తండ్రి ఎవరో తెలియదు నీకు, మా మటుకు మాకు తెలుసు మా తండ్రి ఎవరు. తండ్రి ఎవరు? యోసేపు అని చెబుతావా? మరి అయితే ఆయనకు నీకు రక్త సంబంధం ఉన్నదా? లేదు, తెలియదు. ఎంత గొప్ప మాట. నీ తండ్రి ఎవరో తెలియదు, నీవు జారత్వము ద్వారా పుట్టావు. ఎన్ని మాటలు. మానసికంగా గాయపరిచేశారు ప్రభు. మానసికంగా గాయపరచడానికి ఆయన ఎన్ని విధముల అంటే నమ్మించి ఆయన గాయపరిచారు. అంగీకరించలేదు. ఇంకా మతి చెల్లించిన వాడని అన్నారు. ఆఖరకు నీవు వ్యభిచారము వలన పుట్టావు, మా వంటి వాడవు కాదు నీకు. కానీ ఆయన మరింత మానసికంగా లోతుగా గాయపడటానికి కారణం చూడండి. ఒకసారి ఈ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 27వ అధ్యాయంలో 6వ వచనంలో సామెతలు
ముద్దులు పెట్టు కదా. పోయిన వారమే మనం ధ్యానం చేశాం. ఎవరి గురించి? ఆయన ధ్యానించే సమయంలో ఒక మాట పెట్టుకున్నాం, ఒక టైటిల్ ఏంటది? పరలోక ద్వారమును ముద్దు పెట్టుకుని నరకానికి వెళ్ళిపోయిన యోధ కదా. యోధ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ముద్దు, ముద్దు అనగానే జ్ఞాపకం వచ్చేది యోధ. అంతగా పాపులర్ అయిపోయాడు. ఎందుకు పాపులర్ అయ్యాడు? ముద్దు పెట్టుకున్నందుగా? అందుకు కాదు, కానీ ముద్దు పెట్టుకున్నప్పటికీ దాని వెనక దాగి ఉన్న ఆయన ఉద్దేశమును ప్రభువు సూచిన వాడు కనుక కదా. అదే కదా మనం ధ్యానం చేసింది కదా. ముద్దు అంగీకారానికి, అనుబంధానికి, అనురాగానికి ఒక గుర్తు. అంటే ఇప్పుడు యోధ ముద్దు పెట్టి ఏం చెబుతూ ఉన్నాడు? నువ్వంటే నాకెంతో అభిమానం, నువ్వంటే నాకెంతో అనురాగము కదా, నేను నిన్ను అంగీకరిస్తున్నాను అనే ఒక ఉద్దేశంతో ముద్దు పెట్టేవాడు. అలా ముద్దు పెట్టినప్పటికీ ఆయన ప్రభువును అంగీకరించలేదు, ప్రభువును అభిమానించలేదు కదా, మనస్ఫూర్తిగా ప్రభువును వెంబడించలేదు కదా. ఆ ముద్దుతోనే యూద అప్పగించాడు కదా. ఈనాడు సంఘాలు కూడా దాని ఆయుధంగా వాడుతూ ఉన్నాయి. ఎప్పటికీ మానని గాయాలు కలుగుతూ ఉంటాయి. యూద ఇస్కరియోతు, నేను ప్రేమిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను, నేను అభిమానిస్తున్నానని చెబుతూనే ఆయనను అమ్మివేసిన యూద మానసికంగా గాయపడ్డాడు ప్రభువు. అరే, నన్ను వెంబడిస్తూ, నన్ను అభిమానిస్తున్నానని చెబుతూ, నన్ను నిజముగా వెంబడిస్తున్నానని చెబుతూ ఇంత పని చేస్తున్నాడు యూద. చూడండి ఇంకొక మాట, ఐదవ మాట, ఆరవ రీతిగా మన ప్రభువు ఎలా గాయపడ్డాడు అంటే మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయములో 65వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 65వ వచనం. ప్రభువు మాటలు ఎప్పుడు కూడా చదువు జీవపు బూటలు. ప్రధాన యాజకులు వీడు దేవదూషణ చేస్తున్నాడు. మన ప్రభువు ఎప్పుడు నోరు తెరిచిన జీవపు మాటలేనండి. అటువంటి జీవపు మాటలు పలికే ప్రభువును వారు ఏమంటున్నారంటే అతడు దేవదూషణ చేస్తున్నాడు. అనగా తను అనని దానిని, తను చేయని దానిని నీవు అదే చేస్తున్నావు కదా. నువ్వు అదే చేస్తున్నావు, నువ్వు చేయలేదు అనడానికి లేదు. మేమందరం చెబుతున్నావు, నువ్వు అదే చేస్తున్నావు. చూడండి, దేవుడి నామాన్ని సొంత లాభానికి వాడుకుంటూ, స్వప్రయోజనము కొరకు కదా, తమ ఉద్దేశములను నెరవేర్చుకునేవారు కదా, వారికి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్న యెరూషలేము దేవాలయంలో ఆ పరిణామం జరుగుతూ ఉన్నది. అయితే వారు చేస్తున్న దానిని వారు ప్రభువు మీదకి ఎలా తోసివేస్తున్నారంటే, మేము కాదు దైవదూషణకు పాల్పడుతున్నది, నీవే దైవదూషణకు పాల్పడుతున్నావు కదా. అనగా నేరం ఒకరిది, నెపము మరొకరిది. అప్పుడప్పుడు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఎంత వేదనంటే చూడండి, ముద్దులతో, మాటలతో, మోసముతో కదా, పలకని మాటలు పలుకుతూ ఎన్ని రకాలుగా ప్రభువును వారు మానసికంగా వేధించారు, గాయపరిచారు. పలుకుతున్నాడండి ప్రభువు. మనం యెరూషలేముకు వెళ్ళిన మనకు లేదా వెళ్ళిన నాకు అక్కడి రీతిగా జరగబోతున్నదని తెలిసి ముందుకు పోయాడు. మన కొరకు ఇలా జరుగుతున్నది కదా, కనుక నేను వెళ్ళను, లేదా ఇంకొక రోజు ఎప్పుడన్నా ఏర్పాటు చేద్దాం. అలా కాదు, జరుగుతుంది అని తెలిసి ఆయన యెరూషలేముకు సిద్ధపడ్డాడు.
చూడండి, మాటలు ఎంత పదునైనవంటే అవి ఎంత లోతుగా గుచ్చుకుంటాయి అంటే కదా, అటువంటి లోతైన మాటలు ఆయన హృదయములో ఎప్పుడు లేతగా అనగా పచ్చిగా కదా, ఎప్పుడు పచ్చగా ఉండిపోయే మాటలు, ఎన్నటికీ మానని మాటలను ఆయన గాయాలుగా, ఆ గాయాలు మానసికమైన గాయాలుగా పొందుకున్నాడు. దేవాది దేవుడు, జగత్తుకు పునాది వేసిన వాడు ఎన్ని మాటలు మన కొరకు పడ్డాడు. ప్రతి మాటను కూడా ఈనాడు మనం తలపోసుకోవాలి. ప్రతి మాటను కూడా మనం తలపోసుకోవాలి. ఎవరండి చేసింది? ఎవరు మోసం చేశారో తెలిసి, ఎవరు విడిచిపెడతారో తెలిసి, ఎవరు తెలియదని పొందుతారో అబద్ధమాడతారో తెలిసి, ఎవరు తనను అప్పగిస్తారో తెలిసి చివరి వరకు ఆయన మనలను ప్రేమిస్తూనే ఉంటాడు. అలా ప్రేమించాడు కనుకనే మన కొరకు ఆ ప్రతి మానసిక గాయమును కూడా ఆయన సహించగలిగాడు. అలా గాయపడతాడని తెలిసి ఆయన యెరూషలేమునకు వెళ్ళాడు. చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. రెండవది, ఆయన ఎలా గాయపడ్డాడు? భౌతికంగా లేదా శారీరకంగా కదా. శారీరక గాయాలు, ఈ గాయాలు మనకు కొంత మటుకు తెలుసు కదా. ఎక్కువగా ఈ గాయాలని మనం చూస్తూ ఉంటాం, కానీ దానికి మనం అనుకున్న మానసిక గాయాలు మనం చూడలేము. నేను అన్నట్లు అవి ఎవరికి తెలియవు. అది పడిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ పడిన వారు దానిని బయటకు వ్యక్తపరచలేరు. వ్యక్తపరిచిన దానిని ఎదుటి వారు సరిగ్గా అవగతం చేసుకోలేరు. అటువంటి మానసికమైన గాయాలు, అటువంటి మానసిక గాయాలు తనను ఎవరు మోసం చేస్తారు, తనను ఎవరు దూషిస్తారు, తను పలకనే మాటను నీవు పలికావని ఎవరు బొక్కుతారు, ఎవరు ఆయనను ఒప్పింపజేసే ప్రయత్నం చేస్తారు, నువ్వు ఎవరికి పుట్టారో తెలియదు అని ఎవరైతే అంటారో అటు వారు మనకు తెలిసి కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. యూదాను ప్రేమించాడు, సర్వజనాలను ఆయన ప్రేమించాడు. అంటుంటారు ఫలానా మాటలు కదా మాట్లాడుతూ కూడా నేను వారిని ప్రేమిస్తున్నాను. మన వల్ల కాదండి, మన వల్ల కాదు. ఒకవేళ మాట మనం అంటున్నామంటే మనం అబద్ధం ఆడుతున్నట్లే. అది మన ప్రభువుకి తప్ప ఎవరికీ సాధ్యపడలేదు. మన యేసు ప్రభువుకి తప్ప మోసం చేసిన వారిని కూడా ప్రేమించడం ఆయనకు తప్ప ఎవరికి సాధ్యపడలేదు. వారి వల్ల గొప్ప మానసిక వేదన పొందుతున్నప్పటికీ వారిని తిరిగి ప్రేమించడం, వారి పట్ల ప్రేమనే వ్యక్తపరచడం ఆయనకు తప్ప ఎవరికి సాధ్యపడలేదు. చూడండి, అందుకే మనం బలను సమర్పించేటప్పుడు ఒక మాట చదువుకుంటూ ఉంటాం. ఎక్కువగా ఆ కప్పిన క్లాత్ మీద ముందు పక్క రాసులే ఒక మాట ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయలేదు. ఇంకా దాని అర్థం ఏంటి? ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? నేను మీ కొరకు చేసింది కాదు, నేను మీ కొరకు పొందిన గాయము, మీ వలన పొందుకున్న మానసిక గాయాలను, మీరు నన్ను మోసం చేసిన విధానమును మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. అయినప్పటికీ నేను మీ కొరకు నా ప్రాణమును అర్పించా, నా దేహమునిచ్చా, నా రక్తమును సమీపచేశా. అదే మీరు తీసుకోబోతున్నారు ఇప్పుడు. చూడండి, ఆ శారీరక గాయాలను చూద్దాం. శారీరక గాయాలను చూసినప్పుడు లూకాసు వార్త 22వ అధ్యాయంలో 63వ మాట, లూకాసు వార్త 22వ అధ్యాయంలో 63వ మాటను చూడండి ఒకసారి. కప్పి యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహాసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నేను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగారు. ఆయనను అడుగుతూ విరోధముగా అనేక దూషణ వచనములు. చూసారా? భౌతికంగా ఒక
పొడుస్తూనే ఆయనతో ఆటలాడుతున్నారు. మానసికంగా ఇంకా ఆయనను వేదనకు గురి చేస్తూ ఉన్నారు. చూడండి, ఆ దేవాది దేవుడిని, నేనే అన్న ఆ దేవుడిని కదా, ఆల్ఫాయో ఓమేగము అయినటువంటి ఆ దేవుడిని, వాక్యమైన దేవుడిని, దైవము మానుష్య రూపేణ దేవుడు కనుక శరీరమును ధరించుకుని మానవ అవతారములు మన మధ్యకు వస్తే ఎలా ఉంటాడు, అటువంటి యేసును పట్టుకొని చూడండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. కొట్టారు అంటే అలా ఇలా కాదండి, దుల్ల కొట్టారు అని ఉంటుంది. దుల్ల కొట్టడం అంటే తెలుసా మీకు? దుల్ల కొట్టడం అంటే అంటే అర్థం కాదు. కదా, ఒకసారి కళ్ళని జ్ఞాపకం చేసుకోండి. పాత రోజుల్లో కళ్ళంలో ఏం చేసేవారు అంటే, పెద్దలు చెప్పినట్లుగా ఏది మిగల్చకుండా కదా, ఒక గింజ కూడా మిగలకుండా జాగ్రత్త పడి మరి దానిని కొట్టడం కదా. వారు ఎంతగా మన ప్రభువుని కొట్టారంటే, అందుకే యెషయా గ్రంథంలో ప్రభు పలుకుతాడు, నా వీపును నేను వారికి ఇచ్చాను, వారు దున్నారు నా వీపును. దుల్ల కొట్టడం అంటే మరి ప్రభువును ఎంతగా కొట్టారంటే మనకు తెలుసు. నేను గతంలో కూడా చెప్పినట్టు మాట, ఒకటి తక్కువ 40 సార్లు, అనగా 39 సార్లు. ఏమిటా 39కు ఉన్న ప్రత్యేకత అంటే, అక్కడి నుండి ఇంకొక దెబ్బ, అనగా ఆ 40వ దెబ్బ పడితే ఆ వ్యక్తి మరణిస్తాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఆ 39 మార్లు కొట్టిన దెబ్బలు ఎంత కఠినంగా, ఎంత బలముగా తగులుతాయి అంటే, ఆ 40వ దెబ్బ పడితే ఆ వ్యక్తి మరణిస్తాడు. ఈ రోమా సైనికులు వాడి కొరడాలు ఎలా ఉంటాయంటే, అవి చాలా ప్రత్యేకముగా చేయబడ్డాయి. ఆ కొరడాల చివర ఎముక ముక్కలను ఉంచుతారు, ఎముక ముక్కలను. అటువంటి కొరడాతో కొట్టినప్పుడు అవి పైన చర్మమును, కింద ఉన్న కండను చీల్చుకుంటూ మన ఎముకల దాకా వెళుతూ ఉంటాయి. ఎంతగా వెళుతూ ఉంటాయంటే, నేను చెప్పినట్లు 39 తర్వాత 40వ దెబ్బ పడితే ఆ వ్యక్తి మరణిస్తాడు. అతను మరణించకుండా జాగ్రత్త పడుతూ కొంత విరామం ఇచ్చి మరలా మొదలు పెడతారు. ఆ రీతిగా 39 కొరడా దెబ్బలు కదా. అందుకని అంటాడు, నా వీపును నేను వారికి ఇచ్చాను, వారు ఆ వీపును దున్నారు కదా. ఇంకా శారీరకంగా ఆయన గాయపడి, ఏ రీతిగా గాయపడతాడో తెలిసి యెరూషలేమునకు వెళ్ళాడు. అలా గాయపడిన విధానంలో యోహాను సువార్త 19వ అధ్యాయంలో 2వ వచనముగా రాయబడిన మాటలో, సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి కదా, ముళ్ళ కిరీటము, తల మీద గాయాలు ఎంతో నొప్పితో కూడుకున్నది. తల మీద గాయాలు మీరు గమనిస్తే అవి ఎప్పటికైనా మరలా తిరిగి వస్తాయి. కొందరికి ఆ తలకు దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తుంది, తల మీద తగిలే గాయాలు మానినట్లే ఉంటాయి, కానీ ఒక సర్టెన్ పీరియడ్, కొంతకాలం తర్వాత అవి తిరిగి మనల్ని బాధిస్తూనే ఉంటాయి. ఆ రీతిగా ఆ ముండ్ల కిరీటమును ఆయన తల మీద ఉంచారని. ఎందుకు? మనము చేసిన ప్రతి వ్యర్థమైన తలంపుకు కదా, దేవునికి, ఆయన వాక్కుకు వ్యతిరేకముగా కదా, మనము చేసిన ప్రతి తలంపుకు, కామ సంబంధమైన తలంపులు, ఎదుటి వారికి కీడును ఉద్దేశించి చేసే తలంపులు, ఆ ప్రతి తలంపుకు మన ప్రభువు ఖరీదును కట్టాడు. ఆ ముండ్ల కిరీటమును ఆయన తల మీద ఉంచాడు. అలా ఉంచుతారని తెలిసి ఆయన యెరూషలేమునకు సిద్ధపడ్డాడు. మూడవది, ఆయన పొందిన శారీరక గాయములను చూస్తే ఈ కీర్తనల గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథములో 22వ సంకీర్తన 16వ చరణంలో ఉన్న
వారు నా చేతులను నా పాదములను ఏమునండి పొడిచారు కదా. కొందరు అంటారు ప్రభువుకు వారు మేకులు కొట్టారు. మనం చూసినప్పుడు ఎక్కడన్నా ప్రభువు చిత్రపటాలు చాలా అరుదు కదా, కానీ ఆ ఫొటోస్లో మీరు చూడగలిగితే ఆ మేకులు కొట్టినట్లుగానే ఉంటుంది కదా, అంతంత సైజులో చిన్న చిన్నవి కదండి. కానీ వాస్తవానికి అవి మేకులు కాదు, మేకులు కాదండి. మరి వీటి పక్క ఏమంటారో నాకు తెలియదు, కానీ మూలలు ఒక్కొక్కటి 9 అంగుళాలు. 9 అంగుళాలు అంటే కనీసం ఈ సైజు కదా. ఈ షామియానా, ఈ ఐరన్స్ వారు ఆ టెంట్ వేసేటప్పుడు వాడతారు చూసారు, అవండి మన ప్రభువుకు వారు కొట్టింది. మేకులు కాదు, ఆలోచన చిన్నది. అటువంటి ఆ పొడవైనటువంటి ఆ మొలలు వాటిని కొడతారని తెలిసి, అందుకే అక్కడ వారు నన్ను నా చేతులను నా పాదములను పొడిచారు, మేకులతో కొట్టలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాడు పొడిచారండి. మన ప్రభువును పొడిచారు. మొదటిది ఆయనను దొల్లగొట్టారు, అనగా ఆయన వీపును దున్నారు. రెండవది ముండ్ల కిరీటమును ఆయనకు ధరింపచేశారు. మూడవది మొలలతో ఆయనను వారు పొడిచారు. అలా పొడిచినప్పుడు ఏ రూపములో అంటే మన ప్రభు ఉన్నది, ఏ రూపములో చూడండి, ఒకసారి ఆలోచించండి కదా. ఆయన శిలువ మీద ఇలా చేతులు చాపినప్పుడు మనకు ఎక్కువగా మనం చూసే పటాలలో ఇక్కడ కదా ప్రభువుకు పొడిచింది. వాస్తవంగా ఇక్కడికి పొడిచింది, ఇక్కడ వాడు పొడిచింది. ఇక్కడ పొడవడం వలన జరిగే పరిణామం ఏంటంటే మీడియన్ నలుగు ఉంటుంది. ఇక్కడ మీడియన్ నలుగు, రెండు చేతులలో ఆ ప్రధానమైనటువంటి నరాన్ని వారు పొడిచి ఆయనను సిలువ వేసినప్పుడు, మీకు అర్థమవుతున్నదో లేదో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ గుండె ఏదైతే ఉందో ఇది చింపినట్టుగా, దీన్ని రెండు పక్కల ఇద్దరు బలమైన వ్యక్తులు కలిసి లాగితే ఎలా ఉంటుందో అది లాగినట్టుగా ఉంటుంది. గుండె చిదిరిపోతున్నదేమో లోపల, అనగా ఇక్కడ ఉన్నటువంటి నరము ఈ గుండెకు కనెక్ట్ చేయబడి రెండు పక్కల నుండి ఆ రెండు నరాలు గుండెకు అతుక్కుని, ఎప్పుడైతే వారు ఆ మొదలు పొడిచారో ఆ గుండె ఇలా తెరవబడుతున్నట్లుగా అవుతుంది. అందుకని మన ప్రభు బిగ్గరగా కేకవేసింది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పటికీ మన ప్రభువు ఎంతటి బలవంతుడంటే, ఆ యవ్వన ప్రాయుడు, ఆ 33.5 సంవత్సరాల యువకుడు సన్నగా ఉన్నప్పటికీ ఆయన ఎంతటి బలవంతుడంటే దానిని కూడా సహించాడు. అలా మొలలతో పొడుస్తారు. ఆయన నరకయాతన చూస్తాడు అని తెలిసి యెరూషలేమునకు సిద్ధపడ్డాడు. పైగా అలా మొలలతో ఆయనను సిలువకు బంధించినప్పుడు ఆ కింద పాదములు కూడా పొడవబడినప్పుడు ఎలా ఉంటుందంటే, నేను గతంలో కూడా చెప్పినట్టున్నాను మాట, లేదా మరి ఎక్కడ చెప్పాను, ఊపిరి తీసుకోగలరు కానీ ఊపిరి విడవలేరు. అర్థమవుతున్నదండి? ఊపిరి తీసుకోగలరు. ఆ పొజిషన్లో ఒక వ్యక్తి నిలబడ్డాడు అంటే చేతులు బంధింపబడి, ఆ రీతిగా మొదలు కొట్టబడి, పాదములు పొడవబడి ఉన్న స్థితిలో ఒక వ్యక్తి ఊపిరి తీసుకోగలడు కానీ ఊపిరి విడవలేడండి. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే, మనం ఒక మాట, దేవుని ఊపిరి అనే మాటను ధ్యానం చేసేటప్పుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఒక వాక్కును పలకాలి అంటే పలికే సమయంలో జరిగే ఆ ప్రక్రియ ఏంటి? మన ఊపిరిని విడుస్తూ ఉంటాం కదా. మరి ఊపిరి విడవడానికే సాధ్యం కాని పరిస్థితిలో ఆయన 7 మాటలు ఎలా పలికాడండి? 7 మాటలు కదా. ఊపిరి విడవడమే కష్టం. మరి ఒక్కొక్క పదానికి ఆయన ఊపిరి విడవాలి, ఒక్కొక్క మాటకు ఆయన ఊపిరి విడవాలి. అలా 7 మాటలు సర్వ మానవాళిని ఉద్దేశించి ఎలా మాట్లాడాడు.
ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన శిక్షలు. వాళ్ళు వైజ్ఞానికంగా అలాగే వైద్యపరముగా అభివృద్ధి చెందినటువంటి ఆనాటి కాలంలో అటువంటి విచిత్రమైన కఠినమైన శిక్షలు, మానవ దేహాన్ని ఎంతగా వారు నలపవచ్చు, ఎంతగా వారు సలపవచ్చు అంతగా వారు సరిపారండి. అటువంటి శిక్షలు వారు నూతనంగా చేశారు, అమలు చేశారు. ఆ రీతిగా ఆయన సిద్ధపడి వెళ్ళాడు యెరూషలేముకు. మానసికంగా గాయపడ్డాడు, గాయపడతాడని తెలిసి వెళ్ళాడు. శారీరకంగా గాయపరచబడ్డాడు, గాయపరచబడతాడని తెలిసి యెరూషలేముకు వెళ్ళాడు. ఆఖరిది ఆయన శారీరకంగా గాయపడిన విధానంలో యోహాను సువార్తలోని 19వ అధ్యాయం 34వ వచనంలో మనకి బాగుగా తెలిసిన మాట. ఆయన మరణించి ఉండగా ఒక సైనికుడు ఏం చేశాడు? ఈయన నిజంగా మరణించాడా లేదా అని ప్రక్కలో ఒక ఈటెతో పొడిచాడు. ఈటెతో పొడిపించుకుని, ఈటెతో పొడుస్తారని తెలిసి, మొలలు కొడతారని తెలిసి, ఆయన నరకయాతన చూస్తాడని తెలిసి, ముండ్ల కిరీటము ధరింపచేస్తారని తెలిసి, ఆయన వీపును దున్నుతారు, ఆయనను దొల్లగొడతారని తెలిసి యెరూషలేముకు వెళ్ళాడు. మన కొరకు, మానసికంగా ఆ రీతిగా శారీరకంగా ఆఖరిది ఆత్మీయముగా కూడా గాయపడ్డాడు ప్రభువు. ఎలా గాయపడ్డాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 38వ వచనం. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా కదా. ఆయన అడుగుతున్నాడు, మీరు నాతో కలిసి ఉండండి, నాతో కలిసి మెలకువగా ఉండండి, మనం ప్రార్థన చేద్దాం. నాకు ఈ సమయంలో ప్రార్థన అవసరం, మీరు నాతో కలిసి ప్రార్థించడం నాకు అవసరం. వినలేదండి. నేను చెప్తున్నాను, ఈనాడు ప్రార్థన అనుభవం లేని ప్రతి వారు కూడా మన ప్రభువును ఆత్మీయముగా గాయపరుస్తున్నారు. ప్రార్థన అనుభవం ఎవరైతే వారి జీవితంలో ప్రార్థన లేకుండా, అనుదినము ప్రార్థన లేకుండా ఉంటున్నారో వారు మన ప్రభువును ఆత్మీయముగా గాయపరుస్తున్నారు. ప్రభువు వేదనతో అంటున్నాడు కదా, నేను మరణించేంతగా ఉంది నా పరిస్థితి, ఆ రీతిగా నా ప్రాణము నలిగిపోతున్నది, గొప్ప దుఃఖము కలుగుతున్నది, కనుక మీరు నాతో కూడా ఉండండి, నాతో కలిసి మెలకువగా ఉండండి. ఎంతగా గాయపరుస్తున్నామండి మన ప్రభువు ప్రార్థన జీవితం లేక. అందుకు పరిశుద్ధాత్ముడు ఎంతగా దుఃఖిస్తున్నాడు కదా. పరిశుద్ధాత్ముడు ఎంతగా దుఃఖిస్తున్నాడంటే, ఆయన మనం ఎంతగా దుఃఖపరుస్తున్నామంటే ఆ అగ్నిని మనం ఆర్పివేస్తున్నామండి, మన అభిషేకమును మనము పోగొట్టుకుంటున్నాము కదా. మన విశ్వాస జీవితంలో మనం అది గ్రహించలేకుండా ఉంటాము. ప్రార్థన లేక లేకపోయాడు, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయముగా గాయపరచబడుతున్నాడు. ఎందుకంటే ప్రార్థన వారు లేకుండా ఉన్నారని, ఆయనతో కలిసి ప్రార్థించలేదు. నాడు నీకు నేను కలిసి ఆయనతో ప్రార్థనలో ఉండటం లేదని మన ప్రభువు ఆత్మీయముగా గాయపడుతూ ఉన్నాడు. చూడండి ఎంతగా అంటే, కేవలము లూకా సువార్తలోనే మనము చూడగలిగే మాట, ఆయన చెమట రక్త బిందువుల వలె మారి కనబడుతూ ఉంటుంది. అది కేవలం లూకా సువార్తలోనే రాయబడి ఉంటుంది అన్నమాట. ఎందుకు ఎప్పుడైనా ఆలోచన చేశారు మీరు? ఆయన ఫిజిషియన్, వైద్యుడు కనుక, బీయింగ్ ఏ డాక్టర్, ఆయన గమనించాడు స్వేదము లేదా చెమట పడుతున్నది, అది తేటగా లేదేమిటి,
శ్వేత రంధ్రాలలో ఆ చెమటతో కలిసి ఆ రీతిగా పడుతూ ఉన్నది. అంటే దాని అర్థం ఆయన లోపల ఎంతగా వేదన చెందుతున్నాడు, ఎంత యాంగ్జైటీకి, ఎంత డిప్రెషన్కి ఆయన గురవుతూ ఉన్నాడు. ఎవరి కొరకండి? ఎవరి కొరకు? మన కొరకు. ఆ రీతిగా ఆయన తనను తాను నలగగొట్టుకుంటూ, తనను తాను గాయపరుచుకుంటూ, తాను గాయపడతాడని తెలిసి యెరూషలేమునకు వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఒక మాట చూడండి, ఆయన ప్రార్థనలో నలిగిపోయాడు, ప్రార్థన కొరకు పరితపించిపోయాడు. రెండవది, ఆ ప్రార్థన కొరకు ఆయన ఆత్మీయముగా ఎలా గాయపడ్డాడు అంటే యోహాను సువార్తలో 11:33 మాటలు చూడండి. ఒక 5-10 నిమిషాలు ముగించేసి అడుగుతున్నాడు ఆయన, నాతో పాటు నా కొరకు ప్రార్థన చేయండి. నాడు మనం చేయకపోవడం వల్ల ఆయన ఎంతగా నలిగిపోతున్నాడు, ఎంతగా గాయపడుతున్నాడు. ఆయన గాయములను చూపిస్తూ, అయ్యో ఇంటి జనము కొరక, వీరి కొరక నేను ఇంతగా దుఃఖపడుతున్నా కదా. చదవండి అన్నమాట, చదువుతున్నారా? యోహాను సువార్త 11:33. ఏడ్చుటయు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. ఆత్మీయ గాయం ఎలా ఉన్నదంటే, మొదటిది ఆయన ప్రార్థనలో నలిగిపోయాడు, రెండవది ఆత్మలో మూలుగుతున్నాడు. ఎక్కడ? ఆత్మలో కదా. అందుకు రోమీయులకు రాసిన పత్రిక 8:26 రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయించు ఉన్నాడు. ఎలాగంటే మూలుగులతో. చాలా మందికి మూలుగులతో అంటే వారికి కలిగే గ్రాహ్యం ఏంటంటే అదేదో సౌండ్ చేస్తూ, అలా కాదండి. సౌండ్ కూడా లేదా మీరు ఏ శబ్దము కూడా వినపడదండి. మూలుగు ఒక మాటగా మీకు జ్ఞాపకం చేయాలంటే, నిర్గమకాండములో ఇశ్రాయేలీయులు ఫరో చెరలో ఉన్నప్పుడు వారి అనుదిన జీవితం ఎలా ఉన్నదండి? దేవుడు ఎటువంటి ప్రార్థన విన్నాడు? వారు మూలుగుతూ ఉన్నారు కదా. వారి డైలీ రొటీన్, వారి పనులకు వారు వెళుతున్నారు, ఏదో వారికి దక్కిన ఆహారము భత్యమో చక్కగా తీసుకుంటున్నారు, వస్తున్నారు, అన్ని క్రమంగా జరుగుతున్నాయి. కానీ ఏదో భరించాలన్నటువంటి బాధ వారి హృదయంలో, దాస్యపు బాధ కదా, ఆ స్వతంత్రం లేదనే బాధ, అది బయటకు వ్యక్తము చేయలేక వారు పడుతున్నటువంటి వారి యొక్క మానసిక స్థితి ఏదైతే ఉన్నదో దానిని మూలుగులు అంటారు. ఇంకొక విధంగా పోయిన వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా, యోనా చాపగడుపులో చేసిన ప్రార్థన మూలుగు. ఇశ్రాయేలు చేశాడు, యోనా చేశాడు, మన ప్రభువు చేశాడు, పరిశుద్ధాత్ముడు అనుదినం మన కొరకు చేస్తూ ఉన్నాడు. మూలుగు అది ఆత్మీయ గాయం. ఎంతో గాయము కలిగితే దాన్ని అందుకే అన్నది ఇశ్రాయేలీయులు మూలుగుతూ ఉన్నారు అని. మూలగతం ఆత్మీయ గాయం. కొంత సరిసమానంగా చెప్పాలంటే, మనకు బాగా కావాల్సిన ఆప్తులు మరణించినప్పుడు వారి విషయమై మనము పడే స్థితి ఎలా ఉంటుందో, ఆ సమయంలో మనం ఎలా ఉంటాము. ఏడుపులు కాదండి, ఆ ఏడుపులు కూడా ఏడిచి ఆ కన్నీరు కూడా రానటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటాము. అది మూలుగుగా చెప్పవచ్చు. మూలిగాడండి, ఆత్మీయ స్థితిలో మూలిగాడు. చూడండి, ఆత్మీయముగా ఆయన పడిన 3వ గాయమును చూపిస్తూ నేను ముగించేస్తున్నాను. మత్తయి సువార్త 6:30 చదవండి. మత్తయి సువార్త 6:30.
విశ్వాసులాగా, చాలు చాలు గుర్తుపెట్టుకోండి, అల్ప విశ్వాసులాగా. 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులాగా ఎందుకు భయపడుతున్నారు కదా. 14వ అధ్యాయం 31వ వచనం. ఇదే సువార్త 14వ అధ్యాయం 30. వెంటనే అల్ప విశ్వాసి, చాలు 16వ అధ్యాయం 8వ వచనం. యేసు అని ఎరిగి అల్ప విశ్వాసం, వారిలో అల్ప విశ్వాసం చూశాడు, బాధపడుతున్నాడు, అనగా గాయపడ్డాడు. దానికి ఈనాడు నీలో అల్ప విశ్వాసం చూస్తున్నాడు. నేను ఎంత చేశాను కదా మీ జీవితంలో కార్యాలు, అయినా మీరు నన్ను నమ్మటం లేదా? మిమ్మల్ని గురించి నేను ఎంత చేసింది? మీ అల్ప విశ్వాసం గురించి గాయపడుతూనే ఉన్నాడు. ఎంత చేశాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. మరణించిన వారిని సహితము ఆయన మాటతో లేవనెత్తాడు, ఆయన స్పర్శతో లేవనెత్తాడు, రోగులను బాగు చేశాడు. అయినా ఇక అల్ప విశ్వాసం. అన్ని చూసిన, కన్నులారా చూసిన, ఆయన వెంబడించి ఆయన చేసిన ప్రతి కార్యము చూసిన, ఇంకా ఆయనను నమ్మని విశ్వాసము, అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసం, అల్ప విశ్వాసముతో ఆయన అన్ని పర్యాయములు ఆ మాట రాయబడి ఉందంటే ప్రభువు ఆ విషయములో ఎంతో కాంత చెందుతూ ఆత్మీయ కార్యములు, ప్రార్థనలో నలిగిపోయాడు, ఆత్మలో మూలుగుతున్నాడు. మీ అల్ప విశ్వాసమును బట్టి బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు గాయపడ్డాడు? ఆ గాయాలు ఏం చెబుతున్నాయి ఈనాడు? ఏం చెబుతున్నాయి ఆ గాయాలంటే మనకు 3 విషయాలు నేర్పిస్తూ కదా. మనతో ఆయన శ్రమపడే దేవుడు, మన ఎడల కనికరపడే దేవుడు, మనలను రక్షించే దేవుడు. ఈనాడు చాలా మంది అంటూ ఉంటారు, కానీ మన ప్రభువుతో మనం అనలేము మాట. మనం వెళ్ళిన ప్రతి శోధన గుండా, మనం అనుభవించిన ప్రతి బాధ గుండా, మనం ఎదుర్కొనే ప్రతి కష్టము గుండా, అది భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆయన మనతో సహానుభవం కలిగిన వాడు. ఆ రీతిగా ఆయన గాయపడతాడని తెలిసి యెరూషలేమునకు వెళ్ళాడు. ఎందుకు అంటే ఈనాడు నిన్ను నన్ను ఆ ప్రతి విషయంలో కూడా ఆయన ధైర్యపరచడానికి. అందుకని మనం బట్టి మన ప్రభుత్వం మన పలకలేదు, మన ప్రభుత్వం మనం అనలేము. పడే వేదన నీకు తెలుసా? తెలుసు. నీకున్న మానసిక వేదన ఆయనకు తెలుసా? నీకంటే బాగా తెలుసు. మా స్నేహితుడు నాకు నమ్మక ద్రోహం చేశాడు, నీకు తెలుసా? బహు గొప్పగా తెలుసు. ప్రతి విషయం నీకంటే ఆయన బహు గొప్పగా నలిగిపోయినవాడు. అలా నలగబట్టబడతాడని తెలిసి ఆయన యెరూషలేమునకు వెళ్ళాడు, నేను ధైర్యపరచడానికి. నీ వలె ప్రతి శ్రమలో నీతో సహానుభవుడుగా, క్లోజ్ అసోసియేట్గా నీతో మూవ్ అవ్వడానికి, నేను రక్షించడానికి ఆయన యెరూషలేమునకు వెళ్ళాడు. తెలియక కాదు వెళ్ళింది, అదేదో యాదృచ్ఛికంగానో ఎవరు ప్లాన్ చేస్తేనో వెళ్ళాల. తండ్రి అయిన దేవుడు ప్లాన్ చేస్తే, మానవుల ప్రయత్నం కాదు, మానవుల ప్రణాళిక కాదండి, దేవుడి ప్రణాళిక. తండ్రి ప్రణాళిక చొప్పుననే వెళ్ళాడు. తాను అంతగా నలగొట్టబడతాడని తెలిసి వెళ్ళాడు. ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు తాను ఎంతగా నలిగిపోబోతూ ఉన్నాడు. ఆయన అప్పటికే ఎంతగా నలిగి ఉన్నాడు, ఆయన అప్పటికే ఎంతగా గాయపడి ఉన్నాడు, మరి ఇంకెంతగా పరచబడతపోతూ ఉన్నాడు. ఆయన తెలిసి వెళ్ళాడు యెరూషలేము. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి ప్రజలైతే మన ప్రభువుని అర్థం చేసుకోవడంలో వారు ఒక విషయంలో వెనకబడ్డారు. ఏంటది? ప్రారంభంలోనే జ్ఞాపకం
నీతిపరుడని వారు నమ్మేదో నమ్మలేదు, లేదా కొంత మట్టుకు నమ్మండొచ్చు. తమను రక్షించగలిగిన వాడు వస్తున్నాడని నమ్మారు. అతను గాడిద పిల్లను అధిరోహించి వస్తున్నాడని నమ్మారు. కానీ ఆయన దీనుడే వస్తున్నాడు అన్న మాటను వారు మరచిపోయారు. ఆ మాటను చదవలేదు, లేదా చదివిన అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకున్న గుర్తు పెట్టుకోలేదు. ఎన్నడు మరలా లేఖనాల విషయంలో వారి దృష్టిలో ఆయన యేసయ్య అంటే ఆయన యుద్ధ శూరుడిగా, గొప్ప యుద్ధ విద్యలు నేర్చిన వాడిగా, గొప్ప సైన్య సమూహంతో ఆయన గొప్ప భౌతికమైన యుద్ధాన్ని చేసి వారిని విడిపిస్తాడు, వారిని విమోచిస్తాడు అని వారు అనుకుంటూ ఉన్నారు తప్ప వారికి ఆధ్యాత్మిక విడుదలను కలుగ చేయడానికి వచ్చిన మెస్సయ్య అని, ఆయన అందరికీ పనివాడుగా, అందరికీ సేవకుడుగా, తాను దీనుడిగా మార్చుకొని వచ్చాడన్న ఆ దేవాది దేవుడిని వారు గుర్తించలేకపోయారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అన్న మాట, ఆయన మన జీవితంలో చూన్న మాట చూసి నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు 4:15 ఉన్నమాట, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడ్డాడు. నీ ప్రతి అనుభవం, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ మరణము, నీ రోగము కదా, నీవు చేసిన పాపము ఆయన చేయకపోయినా ఆయన మీద పాపము మోపబడింది కనుక, ఆ భారమును మోసాడు కనుక ఆ పాప భారము కూడా తెలిసాడు. ఆయన తెలుసు కూడా తెలుసు. రీతిగా ప్రతి మెట్టులో, ఆ ప్రతి అనుభవంలో ఆయన మనవలే భౌతికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను గాయపడుతూ, గాయపడడానికి ఇంకా యెరూషలేమునకు బయలుదేరి వెళ్ళాడు. శిష్యులకు తెలియదు, కానీ ఆయనకు తెలిసే వెళ్ళాడు. ఎందుకు అంటే నన్ను ధైర్యపరచడానికి, నన్ను ధైర్యపరిచే దేవుడిగా ఉండటానికి. నువ్వు ఎదుర్కొనే ప్రతి శ్రమ నేను ఎదుర్కోబోతూ ఉన్నా. నేను రక్షించగలిగిన సామర్థ్యము కలిగిన వాడని నీకు చాటి చెప్పడానికి, ఇదిగో నీకు ప్రతిగా నేను నిలబడబోతూ ఉన్నా. జీవితంలో అన్నిటికంటే గొప్ప రోగము పాపము. ఆ పాపము నుండి విడుదల కలుగజేయడానికి ఈ గాయాలను ఆయన మనలను రక్షించును అని ఆ వాక్యం చెబుతూ ఉన్నది. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యేసు పొందిన ఆ దెబ్బలు, ఆ గాయములు, ఆ ముద్రలు తెలిసి వాటిని పొందుకోవడానికి వెళ్ళినవాడు. అందుని బట్టి పౌలు మహాశయుడు అన్నాడు, ఆ ముద్రలు నేను కూడా భరించాను. ఎలా నగలిగాడండి? తెలిసి ప్రభువు వెళ్ళాడు కనుకనే, ఆ మార్గంలో ఆయన కూడా వెళుతున్నాడు కనుకనే. నేను అలా మార్గంలో నీ వెళుతున్నావా? ఒకనాడు పరమ యెరూషలేమునకు చేరుకోవాలండి మనమంతా. అందువరకు ఎన్నో శోధనలు మనం ఎదుర్కోవలసిన వారిని, అందుకు ఒక మాదిరిని ఆయన మన ముందు ఉంచిపోతూ ఉన్నాడు. ఆ మాదిరిలోనే మనకు గొప్ప ధైర్యం ఆయన పుట్టిస్తున్నాడు, గొప్ప ఆశను మనలో కలుగ చేస్తున్నాడు, గొప్ప నిరీక్షణ మనలో ఆయన ఉంచుతూ ఉన్నాడు. అర్థమవుతుందండి ఆత్మీయ సత్యముగా. ఈ గాయాలు, ఈ శ్రమలు, ఈ శోధనలు అది మానసికంగానో, భౌతికంగానో, ఆత్మీయముగానో లేకుండా ఎవరు యెరూషలేముకు చేరుకోలేదు. ఆ పరమ యెరూషలేముకు చేరుకోవాలంటే ఖచ్చితంగా మనం వాటి కూడా ప్రయాణించవలసిన వారు. ఆ మర్మగర్భమైన ఆ రహస్యాన్ని ప్రభువు మనకు చూపిస్తుంది. అలా వెళుతున్న నీకు అయితే ఒంటరివి కాదు, అది కూడా తెలియపరుస్తున్నాడు. నేను వెళ్ళాను కదా వాటి గుండా, కాబట్టి నేను కూడా వెళ్ళగలను. నీకు తోడుగా నేను వస్తున్నాను, నీకు తోడుగా నేను ఉన్నాను. కనుక ప్రభువు యెరూషలేము యాత్ర యేసు
యేసు చేసిన యెరూషలేము యాత్ర ఆ రీతిగా జరిగింది. ఆయన అన్ని తెలిసి ఆ యెరూషలేమునకు సిద్ధపడ్డాడు. మనము అన్ని తెలిసి మన పరమ యెరూషలేమునకు చేరుకోవడానికి సిద్ధపడిన వారము, సిద్ధపరచబడిన జనాంగము. మరి మన ప్రభువు వలె ఆ శోధనలను ఎదుర్కొనే విషయంలో మన స్థితి ఎలా ఉంది? భౌతికంగా దాడులు జరుగుతున్నాయని వెనకడుగు వేస్తున్నావా? మానసికంగా నీ కృంగుబాటుకు కారణమైన వాటిని బట్టి నీవు ప్రభువును విడనాడుతున్నావా? నీకు కలిగిన ఆధ్యాత్మిక గాయాలను బట్టి ప్రభువును తృణీకరిస్తున్నావా? ఇక చాలు, నేను పడలేదు, నేను ఎంతో ఎదురు చూశా ఎప్పటిదాకా విశ్వాసంతో, నా జీవితంలో ఏ కార్యము జరగల కనుక నువ్వు వద్దు, నాకు ఇంకొకరిని కార్యం చేసి ఇంకొకరిని నేను వెతుక్కుంటాను అంటున్నారండి. అంటున్నారు మీరు. ప్రభువు చేసిన, యేసు ప్రభువు చేసిన యెరూషలేము యాత్ర మనకు చక్కని మాదిరిని, గొప్ప ధైర్యాన్ని, గొప్ప నిరీక్షణను, మనతో సహానుభవం కలిగిన మన సహసేవకుడిని, మన స్నేహితుడిని మనకు పరిచయం చేస్తూ ఆ విషయాన్ని మనము మరొక అందును బట్టి మన ప్రభువుని స్తుతించుదాం. ఆ యెరూషలేమునకు, పరమ యెరూషలేమునకు, ఆ పట్టణమునకు మనం సిద్ధపడదాం. దేవుని వినికిడిలో ఇచ్చిన ఈ క్లుప్త మాటలను దీవించుగాక. ఆమేన్. ప్రార్థించకుండా ప్రార్థనతో ముందున్న సమయంలోకి మనం సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవాధిపతి, మీ ఘననామమునకు, మీ పాదములకు వందనాలు. ఇటు దినమునైనా మీ బిడ్డలమైన మాతో అయ్యా మీరు చేసిన ఆ యెరూషలేము యాత్రను గురించి, మీరు సిద్ధపడిన ఆ యాత్రను గురించి మీరు మాకు సెలవిచ్చారు. అన్నీ తెలిసి మీరు అపహసించబడతారని, అవమానించబడతారని, ఘోరముగానైనా మీరు అయ్యా ఉమ్మివేయబడతారని, దెబ్బలు తింటారని, తుదకు మరణమునందుతారని తెలిసి మీరు సిద్ధపడ్డారు. అవును దేవా, ఆ విషయంలోనైనా మీరు మా ముందు వచ్చిన మాదిరిని బట్టి మీకు వందనాలు. ఒకనాటికి యెరూషలేమునకు చేరుకోవాలి, ఆ పరమపురికి మేము చేరుకోవాలి, ఆ పరమ యెరూషలేమును మేము చేరుకోవలసిన వారమే దేవా. ఈ శోధనల విషయంలో మేము వెనకబడుతూ ఉన్నాం. మేము అయ్యా మీరైతేనైనా ప్రతి విషయంలో మాతో సహానుభవం కలిగిన వారుగా ఉంటూ ఉండగా ఆమె మాటను జ్ఞాపకం చేసుకున్నారుగా, మీరు మాకు తోడుగా ఉన్నారనే మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆత్మీయ యాత్రలో, ఆ యెరూషలేము యాత్రలో మేము ముందుకు కొనసాగున్నట్లుగా మీరు సహాయం దయచేయండి. మటుకునైనా మీరు పడిన మానసిక గాయాల కంటే, అయ్యా మీ మీద జరిగిన భౌతిక గాయము కంటే, ఆత్మీయ గాయము కంటే మా గాయములు గొప్పవి కావు. చిన్న చిన్న వాటికి మేము తొలగిపోతూ ఉన్నాం, మిమ్మల్ని ధృవీకరిస్తూ ఉన్నాం. అయ్యా దయతో మమ్మల్ని మన్నించి, మమ్మల్ని దీవించి, బలపరిచి, సహాయములు దయచేయమని, తుదకునైనా మమ్మల్ని సిద్ధపరచమని, కడవరకును కూడా అయ్యా మా శ్రమ సేవకుడిగా, అయ్యా సహానుభవుడిగా నీవు మాతో ఉన్న